హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిప్టోగైన్ తెలుగు. ఇవాళ మనం బైనాన్స్ యాప్ని అయితే మొత్తం A to Z అసలు ట్రేడింగ్ ఎలా చేయాలి, బైనాన్స్లో మనం డిపాజిట్స్ ఎలా చేయాలి, లేకపోతే స్పాట్లో ఇన్వెస్ట్ ఎలా చేయాలి, ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఎలా చేయాలి, సో అట్లాగే బైనాన్స్లో కొన్ని చాలా మందికి తెలియని ఫ్యూచర్స్ అయితే ఉంటాయి. మనం ఇండియన్ ఎక్స్చేంజెస్లో మోస్ట్లీ చూడడం, ఏవైతే మనం స్పాట్ హోల్డింగ్స్కి ఇన్వెస్ట్ చేసి ఒక 2 years 3 years 4 years దాకా ఉంచేస్తామో, వీటికి మన ఇండియన్ అకౌంట్స్లో ఎట్లయితే బ్యాంక్లో బ్యాలెన్స్ పెడితే మనకి ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుందో, అట్లాగే కొన్ని మంచి ప్రాజెక్ట్స్కి ఈల్డ్ అని ఉంటుంది, ఈల్డ్ టు ఎర్న్ అని ఉంటుంది, 4% 5% APR ఇస్తూ ఉంటారు. సో అట్లాగే వాటి గురించి తెలుసుకుందాం. అలాగే 4 years 5 years మనం అట్లానే హోల్డ్ చేస్తున్న కాయిన్స్ని మీద లోన్స్ ఎలా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు గోల్డ్ ఉంది, గోల్డ్ పెట్టి బ్యాంక్లో లోన్ తీసుకుంటాం కదా, అట్లాగే మన అసెట్స్ మీద కూడా మనం లోన్ అయితే తీసుకోవచ్చు. వీటన్నిటి గురించి మనం బైనాన్స్లో తెలుసుకుందాం ఇవాళ. అలాగే P2P సేఫ్ P2P ఎలా చేయాలి. P2P వద్దు అనుకుంటే కనుక డైరెక్ట్గా మనం పర్సన్ టు పియర్ చేయకుండా డైరెక్ట్ బైనాన్స్ ద్వారానే, బైనాన్స్ బ్యాక్ ఎండ్లో ఎవరు ఇది సెల్ చేస్తారో నాకంత ఐడియా అయితే లేదు, బట్ మనం ఏదైనా ఒక USD ఎంటర్ చేయగానే డైరెక్ట్గా సెల్లర్ ఆటోమేటిక్గా మనకైతే అటాచ్ అయిపోయి బైనాన్స్ అకౌంట్కి USDT ట్రాన్స్ఫర్ చేస్తాడు, మనం తనకి INRని అయితే ట్రాన్స్ఫర్ చేస్తాం. వీటన్నిటి గురించి క్లియర్ అండ్ డీటెయిల్డ్ అండ్ క్రిస్టల్ క్లియర్గా అయితే తెలుసుకుందాం ఇవాళ. A to Z అన్ని కవర్ చేయబోతున్నాను బైనాన్స్లో, ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ అయితే కవర్ అవుతుంది. సో ఇట్స్ అండ్ బిగినర్ వీడియో అనుకోండి, part 1 వీడియో. దీని కింద ఇంకా ఏమైనా కవర్ చేయని ఉంటే కనుక మనం part 2లో కవర్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. సో ఇలా ఉంటుంది గైస్ బైనాన్స్ ఇంటర్ఫేస్ అయితే. అందరూ సైన్ అప్ చేసుకోవడం, అట్లాగే KYC డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయడం అయితే తెలుసు అని అనుకుంటున్నాను. ఇన్ కేస్ తెలియకపోతే కనుక ఇంకా క్లియర్గా ఓన్లీ సైన్ అప్ అండ్ KYC డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడానికి మాత్రమే ఒక వీడియోని అయితే చేస్తాను. సో తెలియకపోతే కనుక కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దాని మీద కూడా ఇంకొక వీడియోని అయితే దీనికి అటాచ్డ్గా మనం ఇంకొక వీడియోని అయితే చేద్దాం. సో ప్రజెంట్ ఎవరైనా కానీ సైన్ అప్ చేసి KYC డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ హోము, కింద మార్కెట్స్ ఉంటుంది, కింద ఇది మార్కెట్ సెక్షన్ అంటాము. మార్కెట్ సెక్షన్లో ఆల్ ఉంటుంది, హోల్డింగ్స్ ఉంటుంది, అట్లాగే స్పాట్ ఉంటుంది. నెక్స్ట్ ఫ్యూచర్స్ అంటే ఫ్యూచర్ ట్రేడింగ్స్. దీంట్లో మనం కావాలి అని అంటే కనుక ఇదంతా ఫేవరెట్ సెక్షన్. సో చూస్తున్నాం కదా, ఇప్పుడు ఫేవరెట్ సెక్షన్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. అట్లాగే మార్కెట్లోకి వెళ్తే కనుక క్రిప్టో ఫస్ట్ సెక్షన్ అయితే ఉంటుంది. దీంట్లో ఆల్ అండ్ కింద సొలానా సబ్ సెక్టర్స్, రా మీద వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్స్, ఇవన్నీ రా కింద వర్క్ చేస్తున్నవి. ఇది మీమ్ సెక్టర్, ఇవన్నీ మీమ్ కింద వర్క్ చేసుకున్న సెక్టార్స్ మనకి ఉన్న ఇవి పేమెంట్స్ కి సంబంధించింది. బిట్ కాయిన్ క్యాష్ కానీ, కోటి కానీ, LTC కానీ, సో ఇవన్నీ పేమెంట్స్ కి సంబంధించింది. అట్లాగే ఇంకొక సెక్టర్ AI అండ్ లేయర్ 1 లేయర్ 2 సొల్యూషన్స్ అండ్ మెటావర్స్, సో వాట్ నాట్ చాలా సెక్టార్స్ అయితే వీటిలో ఉంటాయి. నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక ఇది స్పాట్ సెక్షన్ అంటాము. స్పాట్ అంటే ఏదైనా మనం ఒక ఇన్వెస్ట్ చేసి ఒక $100 ఇన్వెస్ట్ చేసి దాన్ని అట్లానే కొన్ని రోజులకి అట్లయితే ఉంచేస్తున్నామో దాన్ని స్పాట్ హోల్డింగ్ అని అయితే అంటాము. సో స్పాట్లో కూడా చాలా పెయిర్స్ ఉన్నాయి మనకి. సో USDT పెయిర్ ఉంది, USDC పెయిర్ ఉంది, BNB పెయిర్ ఉంది, BTC పెయిర్స్ కూడా ఉంటాయి. ఓకే, చాలా మీకు తెలుసో తెలియదో BTC పెయిర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి, BTC పెయిర్స్, ఆల్ట్ పెయిర్స్, ఆల్ట్స్ వైజ్గా అడా మీద పెయిర్స్ ఉంటాయి. సో ఇట్లా ఇది ఫియాట్ పెయిర్స్. ఓకే, సో ఇట్లా అయితే ఉంటుంది. USDTM అని ఉంది కదా, USDTM అంటే USDTM ఫ్యూచర్స్కి సంబంధించింది ఇది. సో ఫ్యూచర్స్ ఎలా చేయాలి వీటి గురించి కూడా మనం అయితే తెలుసుకుందాము. అట్లాగే డిస్కవర్లోకి వెళ్తే కనుక మనకి డిస్కవర్లోకి వెళ్తే మనకి ఎర్న్ అనే సెక్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నాకున్న హోల్డింగ్స్కి వీటికి APRs అయితే చూపిస్తుంది 9%. సో అవాక్స్ చూసుకుంటే కనుక 130% APRని అయితే ఇస్తుంది. సో ఇవన్నీ అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక లాంచ్ పూల్, ఏవేవైతే లాంచ్ అవుతున్నాయో వాటికి సంబంధించింది. అట్లాగే స్క్వేర్ అని ఇంకో ట్యాబ్ ఉంది. ఈ డిస్కవర్లో ఏంటి అని అంటే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరూ పోస్ట్ చేస్తూ ఉంటారు దీని గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డేటా. ఓకే, ఇది డేటాకి సంబంధించింది. కింద చూసుకుంటే కనుక హీట్ మ్యాప్ అన్ని కనిపిస్తూ ఉంటాయి మనకి. దీంట్లో హీట్ మ్యాప్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, టాప్ 10 కావాలా, టాప్ 20 కావాలా, టాప్ 30 కావాలా, టాప్ 50 కావాలా, దాన్ని బట్టి మనకి పర్ఫార్మెన్స్ వీటిని బట్టి అయితే వస్తాయి. అలాగే మనం ఒకసారి హోమ్లోకి వెళ్ళిపోయి ప్రజెంట్ చూసుకుంటే కనుక హాట్లో కనిపిస్తుంది BNB, BTC, ETH, SOL, XRP, NMR. అలాగే నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి గెయినర్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది కేక్ అండ్ అట్లాగే ఇవన్నీ గెయినర్ సెక్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టాప్ లూజర్ సెక్షన్స్. ఇక్కడ మనం 24 hours దీన్ని సెలెక్ట్ చేసుకోగలిగితే కనుక, సో ఇప్పుడైతే చూపించట్లేదు, యూజువల్గా ఇక్కడ
మనం 24 అవర్స్ మీద ట్యాప్ చేస్తే హైయెస్ట్ లూజర్స్ లైక్ లోయెస్ట్ లూజర్స్ అనే ఒక ఆప్షన్ కూడా వస్తుంది. దాన్ని బట్టి కూడా మనం ట్రేడ్స్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ సెక్టర్ వచ్చేసరికి న్యూగా ఏవేవైతే మనకి బైనాన్స్ లో లాంచ్ అయ్యో ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసరికి 24 అవర్స్ వాల్యూమ్ కి సంబంధించింది. 24 అవర్స్ లో ఏది హైయెస్ట్ వాల్యూమ్ ని జనరేట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ మాక్సిమం మనకి ఎప్పుడు బిట్ కాయిన్ ఉంటుంది కాబట్టి 24 అవర్స్ ట్రేడింగ్ వాల్యూమ్ లో మనకి ఇప్పుడు బిట్ కాయిన్ చూపిస్తుంది. నెక్స్ట్ ఎథీరియం కనిపిస్తుంది. నెక్స్ట్ XRP, సోల్ ఇట్లా కనిపిస్తుంది. నెక్స్ట్ మార్కెట్ వైజ్ గా చూసుకున్నా కానీ మార్కెట్ వైజ్ గా మనకి బిట్ కాయిన్ 1.67 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ అయితే హోల్డ్ చేస్తుంది. సో ఇట్లా మనం దీన్ని కూడా చూసుకోవచ్చు. సో అట్లాగే మనకి టాప్ లో యాడ్ ఫండ్స్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ యాడ్ ఫండ్స్ అని మనం ఇచ్చేస్తే కనుక బై విత్ INR P2P అని ఉంది కదా. సో ఇక్కడ అడుగుతుంది హ్యావ్ యూ ట్రేడెడ్ విత్ P2P బిఫోర్. మీరు ఎప్పుడైనా ట్రేడ్ చేసి ఉంటే కనుక ఎస్ అని పెట్టండి. లేదు చేయలేదు అని అంటే కనుక నో అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇన్ కేస్ మీరు కొత్తగా మీరు బైనాన్స్ లోకి అయితే వచ్చారు. కొత్తగా వస్తే ఏంటి అని అంటే మీకు ఆటోమేటిక్ గా ఒక బెస్ట్ యాడ్ అయితే సెలెక్ట్ చేసి బెస్ట్ వెనకాల ఎవరైతే మనకి USDT సెల్ చేస్తూ ఉంటారో లేకపోతే మీ USDTని బై చేయడానికి రెడీగా ఉంటారో వీళ్ళందరూ అయితే మీకు ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతారు. ఇప్పుడు ఇన్ కేస్ మనం నో సెలెక్ట్ చేసాం అనుకోండి, చూసారు కదా డైరెక్ట్ ఇంటర్ఫేస్ అయితే వచ్చింది. సో ఇక్కడ ఇంపార్టెంట్ అని చెప్పి మనకి నోటీస్ ఒకటి చెప్తుంది. టు ఎన్ష్యూర్ యువర్ సేఫ్టీ ప్లీజ్ డోంట్ క్లిక్ ఎక్స్టర్నల్ లింక్స్ షేర్డ్ వయా థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్స్ క్లెయిమింగ్ టు చెక్ legitimacy of your virtual digital assets such as external links may be used by bad actors to attempt to gain unauthorized access to your funds. Conduct all transactions strictly with P2P order chart and avoid any communication outside the platform. Always stay with the platform for order related conversations and complete transactions securely. Report any suspicious activity by counterparty immediately to support team. Thank you for your cooperation. Okay, దాని తర్వాత ఐ హ్యావ్ రెడ్ లైక్ మనం అన్నీ అగ్రీ చేస్తున్నాం అని చెప్పి కన్ఫర్మ్ కొట్టేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇక్కడ 5,000కి USDT మనం బై చేద్దాము అని అనుకుంటే కనుక 5,000 నాకు 5,000కి 57.69 USDT అయితే వస్తుంది. ఆటోమేటిక్గా ప్రైస్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. లేదు నాకు వచ్చు P2P చేయడం అనుకుంటే కనుక నెక్స్ట్ P2Pలోకి వెళ్తే మనకి ఇక్కడ ఇలా కనిపిస్తుంది గైస్. P2Pలో దీని మీద వెరిఫైడ్ మర్చెంట్స్ అండ్ స్కామ్ అవ్వకుండా ఉండాలి. P2Pలో నేను ఎప్పుడు స్కామ్ అవ్వకూడదు, ఒక మంచి వెరిఫైడ్ మర్చెంట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే కనుక నాకు దీని మీద కామెంట్స్ రూపంలో వెరిఫైడ్ మర్చెంట్స్ అని అయితే కామెంట్ చేయండి. దీని మీద నేను ఇంకొక వీడియోని అయితే తీసుకొని వస్తాను. దీంట్లో నేను చెప్పేసుకుంటూ వెళ్తే కనుక చాలా లాంగ్ వీడియో అయితే అయిపోతుంది. సో ఇట్లా మనం P2Pలోకి వచ్చిన తర్వాత సో ఇక్కడ మనకు ఒక ఫిల్టర్ ట్యాబ్ అయితే ఉంది చూడండి. ఈ ఫిల్టర్ ట్యాబ్ను ఓపెన్ చేస్తే మనం ఇవాళ ఎంత USDTని అయితే కొందాం అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10K అనుకోండి, 10,000కి మనం USDTని బై చేద్దాం అనుకుంటున్నాము. అట్లాగే పేమెంట్ సెక్షన్ ఏం యూజ్ చేద్దాం అనుకుంటున్నాము. చాలా మంది IMPS యూజ్ చేస్తారు, అట్లాగే UPI యూజ్ చేస్తారు. చాలా మంది వెరిఫైడ్ పేమెంట్స్ కోసం ఓన్లీ ఈ రోజుల్లో డిజిటల్ రూపీ మాత్రమే యూజ్ చేస్తున్నారు. సో ఇన్ కేస్ మీకు ఉంటే ఓకే, లేదు నాకు డిజిటల్ రూపీ లేదు అని అనుకుంటే కనుక ఇక్కడ నేను బ్యాంక్ ట్రాన్స్ఫర్ అండ్ జీపే అండ్ IMPSని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, కంట్రీ రీజియన్ ఇండియా వాళ్ళే కావాలా, ఎక్కడి నుంచి అయినా కానీ ఏ సెల్లర్ అమ్మినా కానీ మీకు పర్లేదా, ఇవన్నీ మీ ఇష్టం, మీరు సెలెక్ట్ చేసుకునేది. షార్ట్ బై ప్రైస్, ట్రేడ్స్, కంప్లీషన్స్. సో ప్రెసెంట్ నాకు ఫిల్టర్ అయితే సెట్ అయిపోయింది. సో అట్లాగే ఇక్కడ ట్రేడబుల్ యాడ్స్ ఓన్లీ. ఓకే, దీన్ని అయితే 100% టిక్ చేసుకోవాలి. వెరిఫైడ్ మర్చెంట్ యాడ్స్ ఓన్లీ. బైనాన్స్ వెరిఫై చేస్తుంది వీళ్ళ యాడ్స్ని మాత్రమే మనం పర్చేజ్ చేయాలి. ఒక ₹2 తక్కువకి వస్తుంది కదా అని ఎవరిది పడితే వాళ్ళు తీసుకుంటే కనుక వాళ్ళు ఎక్కడో ఏ మనీ లాండరింగ్లోనో దేంట్లో వాళ్ళ హ్యాండ్ ఉండి ఆ USDTని కనుక మనకు సెల్ చేస్తున్నారు అనుకోండి, మన బ్యాంక్ అకౌంట్స్ అనేది ఫ్రీజ్ అయిపోతాయి. దీని గురించి అయితే గుర్తుంచుకోండి. అట్లాగే మీకు కావాలి అనుకుంటే వెరిఫైడ్ మర్చెంట్స్ని ఎలా సెలెక్ట్ చేయాలి ఇంకా ప్రాపర్ అనాలిసిస్తో అని చెప్పి నేను ఇంకొక వీడియోని అయితే తీసుకొని వస్తాను. సో ప్రెసెంట్ ఇక్కడ దాకా అయితే సెలెక్ట్ చేసుకోండి. అట్లాగే సేవ్ ఫిల్టర్ ఫర్ నెక్స్ట్ యూస్ కావాలి అనుకుంటే కనుక ప్రతి మనం యూస్కి ఇదే ఫిల్టర్ని యూజ్ చేసుకుందాం అనుకుంటే కనుక దీన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అని అంటే దీన్ని ఆఫ్ చేసి ప్రెసెంట్కి అయితే కన్ఫర్మ్ కొట్టేస్తే నాకు ఇక్కడ 95.95% రేట్తో పాజిటివ్ రేట్తో ఒక సెల్లర్ అయితే కనిపిస్తున్నాడు. తను 92.50 ఓకే 92.50 INRకి మనకి 10,000కి అయితే డాలర్స్ అయితే ఇస్తున్నాడు. సో ఇక్కడికి వెళ్ళి బయ్యర్ దగ్గరికి వెళ్ళి బై కొట్టిన తర్వాత
ఓకే, ఇది నా ఐఎంపిఎస్ అకౌంట్, ఇదే దీని నుంచేనా, ఓకే ఎస్ దీని నుంచే నేను ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఆ రేట్లో చూసుకుంటే కనుక $108.505 అయితే వస్తున్నాయి. ప్లేస్ ఆర్డర్ నొక్కిన తర్వాత ఇక్కడ ఎవరు డైరెక్ట్ గా వాళ్ళ పేమెంట్ సెక్షన్స్ అయితే ఇవ్వరు. ఓకే, ఇక్కడ వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడతారు. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని చదివి దాని తర్వాత మనం చార్ట్లోకి వెళ్తే, ఇక్కడ చార్ట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇక్కడ మీకు ఏమేం కావాలో ఎక్సెప్ట్ చేస్తారు. P2P రీసెల్లర్స్ అండ్ P2P మర్చెంట్స్ ప్లీజ్ డోంట్ ఓపెన్ ఆర్డర్. ఓకే, P2P ఇదే పని, P2P బై చేయడం, B2P సెల్ చేయడం, B2P బై చేయడం, P2P సెల్ చేయడం. మనం కూడా ఒక ₹2 ₹1 మార్జిన్ పెట్టుకొని ఇట్లానే సెల్ చేస్తూ ఉంటే వీళ్ళకైతే నేను నా USDTని సెల్ చేయను అయితే అంటున్నాడు ఈ సెల్లర్. ఓకే, ఐ యాక్సెప్ట్ పేమెంట్ ఫ్రమ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు స్టేట్స్ రెసిడెంట్ ఓన్లీ. అదర్ స్టేట్ రెసిడెంట్స్ ప్లీజ్ డోంట్ ఓపెన్ ద ఆర్డర్. సో ఓన్లీ ఈ స్టేట్స్ వాళ్ళ మాత్రమే తీసుకుంటాడంట. మనమైతే ఈ స్టేట్లో ఉన్నాం. నెక్స్ట్, పేమెంట్స్ ఫ్రమ్ DigiDBS, Kotak 811, South India, Federal, Jupiter, Fino Post Bank and other online digital opened bank accounts are not accepted. ఓకే, అన్ని బ్యాంక్ అకౌంట్స్ అయితే యాక్సెప్ట్ చేయరు. అట్లాగే పేమెంట్స్, పేటిఎం బ్యాంక్స్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్స్ వీటన్నిటిని యాక్సెప్ట్ చెయ్యరు చాలా మంది వెరిఫైడ్ సెల్లర్స్. ఓకే, NRI, NRE, NRO, ఫారినర్స్ పేమెంట్స్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్. ఓకే, లాస్ట్ ఇన్కమింగ్ ట్రాన్సాక్షన్ షుడ్ బి 2 months to 3 months. లాస్ట్ ఇన్కమింగ్ ట్రాన్సాక్షన్స్ ఏవైనా కానీ 2-3 months లోపు ఉండాలి. లేదు అని అంటే కనుక ఒక 3 months నుంచి అకౌంట్ యూజ్ చేయలేదు, ఇప్పుడే యూజ్ చేస్తున్నా అంటే కనుక దాన్ని కూడా యాక్సెప్ట్ చేయను అయితే చెప్తున్నాడు. హలో మిస్టర్ అప్పల్లి నరసింహ అని చెప్పి నాకు మెసేజ్ కూడా చేశాడు. నేను హాయ్ అని పెడితే తనకి పాన్ కార్డ్ కావాలా, ఆధార్ కార్డ్ కావాలా, ఏం కావాలి, కేవైసీ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తే కేవైసీ వెరిఫై అయిన తర్వాత మాత్రమే పేమెంట్ అయితే యాక్సెప్ట్ చేస్తాడు. సో దాన్ని ఇక్కడతో అయితే P2Pని మనం క్లోజ్ చేసేద్దాము. లేదు ఇవన్నీ వద్దు అనుకుంటే కనుక మళ్ళీ యాడ్ ఫండ్స్లోకి వెళ్ళి మనకి ఇక్కడ ఎక్స్ప్రెస్ అని ఉంటుంది. ఈ ఎక్స్ప్రెస్లో మనం సేమ్ 10Kకి చూసుకుంటే కనుక డైరెక్ట్ మనకి యూపీఐ బెస్ట్ ఆఫర్ 93.75. ఇందాక ₹1 మనకు తక్కువలోనే దొరికింది. ఐఎంపిఎస్ అయితే 95, బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయినా కానీ 95. ఇవన్నీ మనకు అవసరం లేదు, సేఫ్ చూసుకోవాలి. ఓన్లీ మనకి ఆటోమేటిక్ గానే యాడ్, లైక్ ఎవరైనా కానీ వెనకాల ఉన్న మర్చెంట్ ఆటోమేటిక్ గా సెలెక్ట్ అయిపోవాలి అనుకుంటే కనుక ఇది ఉన్న ప్రాసెస్ అయితే. సో ఇది గైస్ P2P అయితే. నెక్స్ట్ వచ్చేసరికి ట్రేడ్ లోకి వెళ్దాం. ట్రేడ్ అంటే ఇది స్పాట్ ట్రేడ్. అసలు మన దగ్గర ఒక $100 అయితే ఉన్నాయి అకౌంట్లో, USDT ఉన్నాయి. ఎట్లా బై చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏది తీసుకుందాము. సో నేనైతే టాన్ బ్లాక్ చైన్ ని తీసుకుంటున్నాను. సో టాన్ బ్లాక్ చైన్ లో నేను టాన్స్ ఎన్ని కొందాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 10 టాన్ ని కొందాం అనుకుంటున్నాను అంటే నాకు 10 టాన్ కి $34.82 అయితే పడుతుంది. సో ఇన్ కేస్ నా అకౌంట్ లో ఇక్కడ అయితే 0 ఉంది, USDT అయితే ఏం లేదు. USDT ఉండుంటే కనుక బై టాన్ అని కొట్టంగానే నా టాన్ అయితే బై అయిపోతుంది. లేదు నేను USDT ప్రకారంగా కొందాం అనుకుంటున్నాను అంటే కనుక $100 కి టాన్ ని కొందాం అనుకుంటున్నాను. 100 USDTని సెలెక్ట్ చేస్తే 28.71 టాన్ అయితే వస్తుంది. ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి గైస్. ఓకే, ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ బైస్ ఉంటాయి. ఒకటి మార్కెట్ ప్రైస్ ఉంటుంది, ఇంకోటి లిమిట్ ప్రైస్ అని అయితే ఉంటుంది. ఈ లిమిట్ ప్రైస్ లో ఇక్కడ చూడండి మీరు, లిమిట్, మార్కెట్, స్టాప్ లిమిట్, స్టాప్ మార్కెట్, ట్రైలింగ్ స్టాప్, OCO, ఆల్గో ఆర్డర్. ఓకే, మనం మేజర్ గా యూజ్ చేసేది రెండే ఉంటాయి. ఆన్ ద స్పాట్ లో కొనేయాలి అని అనుకుంటే గనక ఆన్ ద స్పాట్ లో ప్రెసెంట్ ట్రేడింగ్ అరౌండ్ $3.484 మనకి ట్రేడింగ్ అవుతుంది కదా. ఈ ప్రైస్ లో కొనేయాలి అనుకుంటే కనుక మార్కెట్ ప్రైస్ మనకి ఎంత కావాలి అని చెప్పి $100 కొంటే మార్కెట్ ప్రైస్ లో మనకి టాన్ అయితే పర్చేజ్ అయిపోతుంది. లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టాన్ $3 అయితే వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనం $3 ని సెట్ చేసి $100 ని మెన్షన్ చేసి USDTలో మనం మెన్షన్ చేస్తే మనకి ఆ $3 ఎప్పుడైతే రీచ్ అవుతుందో, రీచ్ అవ్వగానే మనకి ఆటోమేటిక్ గా మనకి టాన్ అయితే మన అకౌంట్ లో అయితే క్రెడిట్ అయిపోతుంది. ఓకే, సో ఇది స్పాట్ లో ఇచ్చేయాలి అంటే. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యూచర్స్. అసలు ఎలా చేయాలి? ఫ్యూచర్ ట్రేడింగ్ అంటే ఏంటి? సో దీని మీద కూడా ఒక షార్ట్ గురించి మాత్రమే మనం డిస్కస్ అయితే చేద్దాం దీంట్లో. సో ఫ్యూచర్స్ వచ్చేసరికి ఫ్యూచర్స్ లో మనకి ఇక్కడ BTC అని కనిపిస్తుంది కదా. సో మనం BTCని అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ప్రెసెంట్ ఇక్కడ క్రాస్ ఉంది, 20x ఉంది, సింగిల్ మోడ్ ఎసెట్ ఉంది, మల్టీ ఎసెట్ మోడ్ ఉంది. వీటన్నిటి గురించి కూడా చూద్దాం. దీనిలో కూడా లిమిట్ అండ్ అట్లాగే ప్రైస్, USDT, అమౌంట్ అండ్ TPSL అని ఉంది కదా. దీన్ని TP అంటే టేక్ ప్రాఫిట్, SL అంటే స్టాప్ లాస్. ఓకే, సో ఇవన్నీ చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసరికి క్రాస్ 20x అని ఉంది కదా. క్రాస్ అంటే సో ఎప్పుడు దీన్ని ఫ్యూచర్స్ లో ఎవరైనా ట్రేడ్ తీసుకోవాలనుకుంటే కనుక క్రాస్ లో అయితే తీసుకోకూడదు ఫర్ బిగినర్స్. నాకు తెలుసు అనుకుంటే వాళ్ళు క్రాస్ లో అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్రాస్ కి ఐసోలేటెడ్ కి ఏం చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐసోలేటెడ్ లో ఒక $100 పెట్టి ఇక్కడ అమౌంట్ $100 పెట్టాను. 100 BTC కాదు, ఇక్కడ మనం USDT సెలెక్ట్ చేసుకోవాలి.
తీసుకోవాలి. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కదా యూఎస్డిటీ అని చెప్పి, ఇక్కడ $100తో నేను బీటీసీ ట్రేడ్ తీసుకుందాం అనుకుంటున్నాను లాంగ్ సైడ్. నేను ఇక్కడ ఐసోలేటెడ్ పెట్టాను అండ్ అట్లాగే లేవరేజ్ వచ్చేసరికి మనం ఓన్లీ నేనైతే 5x లోపే తీసుకుంటాను మ్యాక్సిమం నా ట్రేడ్స్ అన్ని. సో 5x లెవరేజ్ అయితే తీసుకున్నాము అండ్ అట్లాగే ఇక్కడ ఇది సింగిల్ మోడ్ అసెట్ మాత్రమే ఉంది. ఓకే, సింగిల్ మోడ్ అసెట్లో ఉంది. ఇప్పుడు నేను $100 పెట్టి బిట్కాయిన్ అయితే లాంగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఐసోలేటెడ్ అంటే ఏంటి, అట్లాగే క్రాస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా బీటీసీని నేను $100 పెట్టి ఒక రేంజ్లో నేను లాంగ్ చేశాను, అది షార్ట్ సైడ్ వెళ్తుంది. లిక్విడేట్ అయ్యేటప్పుడు క్రాస్ పెట్టుకుంటే ఏంటంటే నా దగ్గర 100 కాకుండా నా అకౌంట్లో $500 అయితే ఉన్నాయి. సో ఆ 400ని కూడా మార్జిన్ కింద తీసుకొని వాటిని కూడా మార్కెట్లో నా లాంగ్ ట్రేడ్లో యాడ్ చేసుకొని ఆ మొత్తం $500తో ట్రేడ్ అయితే చేస్తూ ఉంటుంది. సో లాభం వస్తే ఓకే, నో ప్రాబ్లం, అది మార్జిన్ కిందే చేస్తుంది గైస్. మనమైతే తీసుకునేది $100 మీద ట్రేడ్ తీసుకుంటాం, 500 మీద ప్రాఫిట్ అయితే రాదు, ఓన్లీ 100 మీదే ప్రాఫిట్ వస్తుంది. లాస్ మటుకు వస్తే 500కి లాస్ వస్తుంది. ఇదైతే గుర్తుంచుకోండి. ఎప్పుడు మన ట్రేడ్ అన్నది ఎప్పుడు ఐసోలేటెడ్ మోడ్లో మాత్రమే ఉండాలి. ఐసోలేటెడ్ అంటే పోతే ఈ 100 పోతాయి, వస్తే 100 పైన ఇంకొక 100 అయితే వస్తాయి. ఇది బాగా క్లియర్గా గుర్తుంచుకోండి. సో ఇక్కడ $100 అయితే నేను మెన్షన్ చేసి బై లాంగ్ కొట్టాను అనుకోండి, నాది బిట్కాయిన్లో 84,428 ఇది ఈ ప్రైస్లో నాకు లాంగ్ అయితే తీసేసుకుంటుంది. ఓకే, లేదు నేను షార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ప్రెసెంట్ ఇదే రేట్కి నేను షార్ట్ని అయితే తీసుకుంటాను. ప్రెసెంట్ నా దగ్గర యూఎస్డిటీ లేదు, చెప్పాను కదా అంత బయింగ్లోనే ఉంది. సో అందుకని కరెక్ట్గా చూపించలేకపోతున్నాను. ఓకే, లేదు ఇంకా దీని మీద ప్రాపర్ వీడియో నేను బై చేస్తూ షార్ట్ చేస్తూ లాంగ్ చేస్తూ వీటి మీద కూడా ఇంకొక ప్రాపర్ వీడియో కావాలి అనుకుంటే కనుక బైనాన్స్ ఫ్యూచర్స్ అనేది కామెంట్స్ రూపంలో మెన్షన్ చేయండి. దాని మీద ఇంకొక వీడియోనైతే దీనికి అటాచ్డ్గా ఇంకొక బైనాన్స్ ఫ్యూచర్ వీడియో కూడా మనం అయితే తీసుకొని వద్దాం. సో ఇది బైనాన్స్ ఫ్యూచర్ గైస్. దీంట్లో ఇట్లా తీసుకోవాలి. ఇక్కడ మనకి బీటీసీ యూఎస్డిటీ ప్రెప్ అని కనిపిస్తుంది కదా, ప్రెప్ అంటే పర్పెచువల్. ఓకే, పర్పెచువల్ ట్రేడ్స్ అంటాం మనం దీన్ని. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక దీంట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ XRP యూఎస్డిటీని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది గైస్ ఫ్యూచర్స్ గురించి అయితే. నెక్స్ట్ వచ్చేసరికి పైన మనకి కాయిన్ ఫ్యూచర్స్ అని ఉంది కదా, ఇది కూడా ఇంకొక టైప్ ఆఫ్ మనకి ఫ్యూచర్స్ కిందే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆప్షన్స్. ఒకప్పుడు బైనాన్స్లో ఈ ఆప్షన్స్ అయితే ఉండేది కాదు. మనకి ఇండియాలో బాగా తెలిసిన ఎక్స్చేంజ్లో డెల్టా అనే ఎక్స్చేంజ్ తెలుసు కదా, దాంట్లో అయితే మనకి ఈ ఆప్షన్స్ అయితే ఉంటుంది. కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్. నాకు తెలిసి ఇండియన్ ట్రేడ్స్ ఎవరైతే చేస్తూ ఉంటారో మీ అందరికీ వీటి గురించి అయితే కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్, డెల్టా, తీటా, గామా వీటి గురించి అయితే నాకంత ఐడియా అయితే లేదు. మీకు తెలుసుండొచ్చు అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఆప్షన్స్ అయితే. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ కమింగ్ బ్యాక్ టు హోమ్లో చూసుకుంటే కనుక ఇక్కడ మనకి డిపాజిట్ అండ్ అట్లాగే ఇక్కడ డిపాజిట్ అని కనిపిస్తుంది చూడండి. ఫస్ట్ది మనకి అసలు మన దగ్గర యూఎస్డిటీ లేదు, వేరే ఎక్స్చేంజ్లో ఉంది. లేదు అని అంటే కనుక అట్లాగే వేరే ట్రస్ట్ వాలెట్స్లో కానీ ఏదో ఒక హార్డ్వేర్ వాలెట్స్ లేకపోతే సాఫ్ట్వేర్ వాలెట్స్లో మనకు ఒక యూఎస్డి అయితే ఉంది. సో దాన్ని డిపాజిట్ ఎలా చేసుకోవాలి అని అంటే కనుక మనకి ఇక్కడ కనిపిస్తున్న డిపాజిట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసి యూఎస్డిటీ ఉంది అనుకోండి, యూఎస్డిటీని డిపాజిట్ చేస్తాం. బిట్కాయిన్ ఉంటే బిట్కాయిన్ని డిపాజిట్ చేస్తాం. ఇథీరియం ఉంటే ఇథీరియంని డిపాజిట్ చేస్తాం. ప్రజెంట్ అట్లాగే యూఎస్డిటీ ఉందనుకోండి, యూఎస్డిటీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత చైన్ నెట్వర్క్ని అడుగుతుంది. చాలా ఇంపార్టెంట్ థింగ్ గైస్ ఇది. మీరు అక్కడ ఏ చైన్ నుంచి అయితే సెండ్ చేస్తున్నారో రిసీవర్ చైన్ కూడా అదే ఉండాలి. అప్పుడు మాత్రమే మీ ఫండ్స్ అన్నది వాలెట్లోకి రిసీవ్ అయితే. లేదు అని అంటే కనుక గాల్లో కలిసిపోతే ఇక్కడ క్లియర్గా ఆ మెన్షన్ కూడా చేస్తాడు. ఓకే, ప్లీజ్ నోట్ అనే కింద అయితే ఉంది చూడండి, మెన్షన్ చేశాడు. సో నేను యూజువల్గా ఎప్పుడు యూజ్ చేసే మెయిన్ చైన్ వచ్చేసరికి BEP20, అది బైనాన్స్ వాడి మెయిన్ చైన్. సో మనకి ఇక్కడ స్కానర్ వచ్చింది, అట్లాగే డిపాజిట్ అడ్రస్ కూడా వచ్చింది. ఓకే, నేను నా వేరే ఫోన్లో ఉంటే కనుక సేమ్ నేను స్కానర్ ద్వారా చేస్తాను. లేదు అని అంటే కనుక ఈ అడ్రస్ని అయితే కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని నేను అక్కడికి వెళ్ళి ఏం చేస్తాను, విత్డ్రాల్ అయితే చేసుకుంటాను. సో ప్రెజెంట్ కనిపిస్తుంది కదా, ఇది విత్డ్రాల్ ఐడి. ఇక్కడ నేను నా ఐడిని పేస్ట్ చేశాను. అట్లాగే ఇక్కడ దెర్ ఆర్ మల్టిపుల్ మ్యాచెస్, ప్లీజ్ సెలెక్ట్ అంటుంది. BEP20 దీనికి ఫీ వచ్చేసరికి ఇది. దాని తర్వాత మ్యాక్స్. ఇక్కడ నేను వేరే ఒక ఆల్ట్ కాయిన్ అయితే సెలెక్ట్ చేశాను గైస్. సో అందుకని ఇలా చూపిస్తుంది. సో ఐడిని ఇచ్చేసి విత్డ్రా సెలెక్ట్ చేయంగానే విత్డ్రా కన్ఫర్మ్ అని అడుగుతుంది. కన్ఫర్మ్ కొట్టిన తర్వాత మీకు 2 పాస్వర్డ్స్ అయితే వస్తాయి. ఓకే, సో ఈ సెక్షన్ అయితే ఇక్కడతో మనం ఇచ్చేద్దాము. ఆ 2 ఒకటేమో ఫోన్కి వెరిఫికేషన్ కోడ్ వస్తుంది, ఇంకోటి మెయిల్కి వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఈ 2 ఎంటర్ చేస్తే మాత్రమే బైనాన్స్లోంచి మనకి ఫండ్స్ అయితే విత్డ్రాల్ అవుతాయి. ఓకే, ఇది విత్డ్రాల్ ప్రాసెస్. ఓకే, డిపాజిట్ అండ్ విత్డ్రాల్ కూడా మనకు కవర్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనకి ఇక్కడ టాప్లోనే 4th సెలెక్ట్ కనిపిస్తుంది ఎర్న్ అనే ఒక సెక్షన్ గాయస్. ఈ ఎర్న్లో ఏంటి అని అంటే మనకి
ఏవైతే యూఎస్డిటీ కానీ స్టేబుల్ కాయిన్స్ యూఎస్డిసి ఏవైతే ఎథీరియం ఇవన్నీ ఉంటాయో వీటన్నిటి మీద ఏపీఆర్ వస్తూ ఉంటుంది. అట్లాగే సేమ్ యాజ్ మనకి మనం ఐఎన్ఆర్లో బ్యాంక్ అకౌంట్స్లో మనకు గనక అమౌంట్ ఉంటే ఎట్లాగైతే మనకి ఇంట్రెస్ట్ వస్తూ ఉందో అట్లాగే. సో టాప్లో కనిపిస్తుంది వనా 19.62% అయితే ఇస్తుంది. నెక్స్ట్ స్పెల్ 19.13% ఇస్తుంది. నెక్స్ట్ యాక్సీ ఇన్ఫినిటీ 17.9% ఇస్తుంది. అసలు ఏంటో ఒక్కసారి జస్ట్ చిన్న ఒక ఓవర్వ్యూ అయితే చూద్దాము. సో మ్యాక్స్ వనాని సెలెక్ట్ చేసి ఇక్కడ ఏదైనా కానీ ఎంత సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం, ఒక 100 వనా ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఉంటే, చెక్ చేసుకుంటే కనుక ఎస్టిమేటెడ్ డైలీ రివార్డ్స్లో ఏపీఆర్ మనకి 19.62% అయితే ఇస్తుంది. ఇది మనం చేసుకోవాలనుకుంటే కనుక కన్ఫర్మ్ చేసుకొని వనాన్ అయితే సెలెక్ట్ చేస్తే కనుక 19.2% మనకి ఆ పీరియడ్ ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు మనకి ఏపీఆర్ అయితే వస్తూనే ఉంటుంది. నెక్స్ట్ అట్లాగే ఇక్కడ ఇంకొక సెక్షన్ కనిపిస్తుంది చూడండి గాయస్, మోర్ అనే సెక్షన్. ఈ మోర్ అనే సెక్షన్కి వెళ్ళిన తర్వాత మనం కిందకి డౌన్కి వెళ్తే ఇక్కడ ఫైనాన్స్ అనే ఒక సెక్షన్ అయితే ఉంది చూడండి. ఫైనాన్స్ లో మనకి లోన్స్ అనే ఇంకొక సెక్షన్ ఉంది. సో లోన్స్, బైనాన్స్ లోన్స్ చెప్పాను కదా, మన దగ్గర ఉన్న అసెట్స్ ని పెట్టుకొని కొలాటరల్ తీసుకొని మనం యూఎస్డిటీని కూడా తీసుకోవచ్చు. సో స్టార్ట్ బారోయింగ్ కొట్టిన తర్వాత నా దగ్గర ఏమేమి కొలాటరల్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ ఐడి ఉంది. స్పేస్ ఐడి నేను కొలాటరల్ గా పెడితే నాకు మ్యాక్స్ నేను ఎంటర్ చేస్తే 215 యూఎస్డిటీని నాకు కొలాటరల్ కింద ఇస్తున్నాడు. ఓకే, 78%. బట్ దీంట్లో ఒక మేజర్ డిసడ్వాంటేజ్ ఉంది గైస్, ఒకటైతే గుర్తుంచుకోండి. మీకు ఎప్పుడైతే మీ ప్రైస్ కన్నా వాడు ఇక్కడ ఒక ప్రైజ్ ఇస్తాడు, ఈ ప్రైస్ కన్నా మీ లిక్విడేషన్ ప్రైస్ అని చెప్పి లాస్ట్ లో అయితే ఉంది చూడండి, 0.23 సెంట్స్ కన్నా కింద స్పేస్ ఐడి కనుక వస్తే కనుక మీ స్పేస్ ఐడి మొత్తం 0 అయిపోతుంది. సో ఈ కొలాటరల్ చాలా డేంజరస్ థింగ్. నేను కవర్ చేయాలి కాబట్టి మాత్రమే కవర్ చేస్తున్నాను. దీంట్లో కూడా సేఫ్ గా చేయొచ్చు అని అంటే కనుక మీరు జస్ట్ మ్యాక్స్ పెట్టి ఓన్లీ ఇక్కడ $100 లేకపోతే $50 కొంచెం అమౌంట్ ని మాత్రమే మీరు తీసుకోండి. అప్పుడు మీకు ఇక్కడ చూడండి మీ లిక్విడేషన్ ప్రైస్ అన్నది చాలా కిందకి వెళ్ళిపోతుంది. సో సూన్ ఆర్ లేటర్ మీరు లిక్విడేట్ అయితే ఎవరు, అది టెక్నికల్ పరంగా ఆ ప్రైస్ ని చెక్ చేసి ఆ ప్రైస్ కి వస్తుందా లేదా అని చెక్ చేసి మాత్రమే పెట్టుకోవాలి. దాన్ని బట్టి ఇక్కడ కూడా దీని మీద కూడా ఇంట్రెస్ట్ పడుతుంది. ఇంట్రెస్ట్ చూసుకుంటే కనుక యాన్యువలైజ్డ్ 6% అయితే పడుతుంది. ఓకే, అట్లాగే నేను ఓన్లీ 50 తీసుకుందాం అనుకుంటున్నా, నాకు 215 అయితే వద్దు. సో అలా చూసుకున్నా మనకి 6% పడుతుంది. బట్ కరెంట్ టీవీఎల్ అయితే మారింది చూడండి, ఎల్టీవీ అయితే మారింది. ఎల్టీవీ అంటే ఏంటో ఒక చిన్న ఓవర్వ్యూ చూద్దాం. ఎల్టీవీ స్టాండ్స్ ఫర్ లోన్ టు వాల్యూ. ఇట్స్ టోటల్ వాల్యూ ఆఫ్ యువర్ లోన్ to the value of your collateral. After the collateral ratio is applied, the value is determined by index of price respective coins. LTV is equal to లోన్ వాల్యూ బై కొలాటరల్ వాల్యూ. సో చెప్పా కదా మామూలుగా మనకి లిక్విడేట్ అయితే అయిపోతుంది. సో ఇది లోన్ సెక్షన్ గా, దీని ఓవర్వ్యూ కూడా అయిపోయింది. సో అట్లాగే ఎర్న్ సెక్షన్ చూసుకుంటే కనుక మళ్ళీ మనం పైకి వస్తే ఎర్న్ సెక్షన్ లో లాంచ్ పూల్ అని అయితే ఉంది చూడండి. ఈ లాంచ్ పూల్ కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది. ఈ లాంచ్ పూల్లో ఏవైతే మనకి బైనాన్స్ లో లాంచ్ ప్యాడ్ లో లాంచ్ అవుతున్నాయో ఈ ప్రాజెక్ట్స్ అన్ని మనకి లాంచ్ పూల్లో అయితే చూపిస్తూ ఉంటుంది. మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ బిఎన్బి అట్లానే అకౌంట్ లో ఉంటే కనుక వీటిని స్టేక్ చేసి కూడా ఫ్రీగా మనం లాంచ్ పూల్లో వచ్చే ప్రాజెక్ట్స్ మీద టోకెన్స్ అయితే ఎర్న్ చేయొచ్చు. సో అట్లాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇది మన ఓవర్వ్యూ గైస్. జస్ట్ మన పిఎన్ఎల్ ఎంత, ఇవన్నీ స్పాట్ అకౌంట్ ఎంత అని చూపిస్తుంది. అట్లాగే స్పాట్ లో ఏమేమి ఉన్నాయి అని అయితే చూపిస్తుంది. అట్లాగే నెక్స్ట్ ఫండింగ్. నెక్స్ట్ వచ్చేసరికి ఎర్న్ లో ఏమన్నా కనుక మనం ఎర్న్ చేస్తూ ఉంటే కనుక వీటి హోల్డింగ్స్ అన్ని ఎర్న్ లో అయితే చూపిస్తుంది. నెక్స్ట్ ఇది ఫ్యూచర్స్ లో ఏమైనా ట్రేడ్ ఉంటే కనుక ఫ్యూచర్ ట్రేడ్స్ ఏమైనా ఇక్కడ అయితే చూపిస్తుంది. ఇది ఓవర్ వ్యూ. అండ్ పైన అట్లాగే ఎక్స్చేంజ్ అని కనిపిస్తుంది కదా, దాని పక్కనే వాలెట్ అని అయితే ఉంది, చెక్ చేయండి. బైనాన్స్ కొత్తగా వాలెట్ ని అయితే మనకి ఇంట్రడ్యూస్ అయితే చేసింది. బైనాన్స్ ఎక్స్చేంజ్ అయితే కాదు ఇది. ఎక్స్చేంజ్ అని అంటే ఏదైనా కానీ మనం బ్యాంక్ లో అమౌంట్ వేసినట్టే వాలెట్స్ అన్నది ఎప్పుడైనా కానీ మన వాలెట్ లో ఏదైతే మన పాకెట్ లో ఉండే వాలెట్ లో మనీని ఎట్లయితే స్టోర్ గా సేవ్ చేస్తామో అట్లానే ఉంటుంది. వాటికి బైనాన్స్ తో ఎటువంటి లావాదేవీలు అయితే ఉండవు. సో ఇది గైస్ మన బైనాన్స్ అకౌంట్ గురించి ఓవర్వ్యూ అయితే గనక. ఇన్ కేస్ ఇంకేదైనా టాపిక్ కవర్ చేయకపోతే కనుక దాని గురించి కూడా కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి. నెక్స్ట్ మనం ఏ ఎక్స్చేంజ్ ని కవర్ చేద్దాం, లేకపోతే ఇంకా ఏదన్నా మనకి క్రిప్టో వరల్డ్ లో ఉన్న ఏదైనా ఒక టూల్ గురించి కానీ దేని గురించి కానీ నేను నెక్స్ట్ ట్రేడింగ్ వ్యూ గురించి కూడా చేద్దామని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రమ్ బిగినర్ వ్యూ. సో అసలు ప్రీమియం లేకపోతే ఫ్రీలో ఏమేమి యూస్ చేసుకోవచ్చు మనం ట్రేడింగ్ వ్యూలో, వీటి గురించి కూడా త్వరలో వీడియోస్ అయితే రిలీజ్ చేస్తాను. సో అట్లాగే బైనాన్స్ లో ఇంకేమైనా కవర్ చేయాల్సిన సెక్షన్స్ ఉన్నాయా, బైనాన్స్ వాలెట్ గురించి కూడా తెలుసుకుంటే మంచిది అనుకుంటున్నారా అనుకుంటే కనుక బైనాన్స్ వాలెట్ అని కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దీని మీద కూడా ఇంకొక లింకేజ్ వీడియో అయితే తెద్దాము. ఎందుకంటే బైనాన్స్ యాప్ అన్నది ఇంటర్నేషనల్ లో
మనకి ఇంటర్నేషనల్ వైడ్ గా టాప్ 1 ఎక్స్చేంజ్ గైస్. బైనాన్స్ యాప్ మనకి ఇండియాలో FIU కూడా కంప్లైంట్ అయింది. అందుకు మాత్రమే నేను ఒక వీడియోనైతే ఇంత మంచి వీడియోనైతే A to Z కవర్ చేస్తూ అయితే చెప్తున్నాను. ఏ ఎక్స్చేంజ్ ఎప్పుడు సేఫెస్ట్ అయితే కాదు. సో బిగినర్ లో తెలుసుకోవాలి అనుకుంటే కనుక స్టార్టింగ్ లో మనం ఎక్స్చేంజెస్ లోనే ఉండాలి. దాని తర్వాత ప్రో అయ్యే కొద్దీ మనమే వాలెట్స్ లోకి అయితే మూవ్ అవుతూ ఉంటాము. సో అట్లాగే వరల్డ్స్ లో నెంబర్ 1 బైనాన్స్ ఎక్స్చేంజ్ కాబట్టి దీని మీద ఇంత మంచి ఓవర్వ్యూ ఇచ్చాను. అట్లాగే ఇది చిన్న ఎక్స్చేంజ్ అయితే కాదు, దీని మీద టోటల్ A to Z కవర్ చేయాలంటే 8 hours పడుతుంది ఈజీగా. ఎందుకంటే అన్ని కేటగిరీస్ అయితే ఉంటాయి, లోపలికి వెళ్ళే కొద్దీ వేరే దాంట్లోకి తీసుకెళ్తూనే ఉంటుంది. అన్ని కేటగిరీస్ అయితే మనం మేజర్ గా యూజ్ చేయము. మనం మేజర్ గా యూజ్ చేసేది స్పాట్ అకౌంట్ అండ్ ఫ్యూచర్స్ అకౌంట్. అట్లాగే ఈ చిన్నవి ఏవైతే మనకి స్టేకింగ్ చేసుకోవచ్చు, అట్లాగే లోన్స్ తీసుకోవచ్చు, అట్లాగే లాంచ్ ప్యాడ్, వీటన్నిటిని అయితే నేను క్లియర్ గా కవర్ చేశాను అనుకుంటున్నాను. P2Pని కూడా బాగానే కవర్ చేశాను. లేదు అని అంటే కనుక P2P మీద ఓన్లీ డెడికేటెడ్ గా P2P మీద ఇంకొక వీడియో అయితే చేద్దాం. ఎందుకంటే మోస్ట్ పీపుల్ P2Pలోనే స్కామ్స్ అవుతున్నారు కాబట్టి స్కామ్ అవ్వకుండా బైనాన్స్ P2Pలో నాకు తెలిసినంత వరకు సేఫెస్ట్ P2P ఇప్పటిదాకా నేను ఎప్పుడు స్కామ్ అవ్వలేదు. నేను ఈ రోజుకి బైనాన్స్ లోనే P2P చేస్తాను. ఏ పర్సన్ నేను నమ్మను. కానీ ఒక థింగ్ అయితే నిజం గైస్, బైనాన్స్ లో P2P చేయడం కన్నా మన కమ్యూనిటీలో మనం P2P చేసుకుంటే గనక రేపొద్దున కొన్ని విషయాల్లో చాలా బెనిఫిట్స్ అయితే ఉంటుంది. అది నేను ఓపెన్ కాల్లో అయితే చెప్పలేను. సో ఇంతే గైస్ బైనాన్స్ ఓవర్వ్యూ అయితే. ఇన్ కేస్ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. అట్లాగే నెక్స్ట్ మనం దేని మీద కవర్ చేద్దామో దాన్ని కూడా కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి. అంటిల్ దెన్ దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.